నమస్తే, వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్. ఈ రోజు మన మధ్యలో 2018-2023లో కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా ధరంపురికి చేసినటువంటి వ్యక్తి దూడ మహిపాల్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి ఆయన ఎందుకు రాజకీయంలో ముందుకెళ్ళలేకపోయారు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు బాగున్నారా? నేను బాగున్నాను సార్. ముందుగా పీపుల్ మీడియా పాయింట్ యాజమాన్యానికి ధన్యవాదాలు, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చెప్పండి, ఎందుకు మీరు కంటెస్టెంట్ అంటే ఎప్పుడు చేశారు? 2018-2023లో చేసినా కూడా మరి ఎందుకు ముందుకెళ్ళలేకపోయారు? మళ్ళీ నేను 2018లో ఎమ్మెల్యే మొదటిసారిగా పోటీ చేయడం జరిగింది. అయితే నేను పోటీ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ధర్మపూర్ నియోజకవర్గం 2009లో డీలిమిటేషన్ అయింది. డీలిమిటేషన్ అయినప్పటికీ కూడా ధర్మపురి నియోజకవర్గ ప్రజల కోసమే రిజర్వేషన్ ఏర్పడ్డది. అక్కడ నుంచి స్థానికమైనటువంటి లీడర్ ఒక్కరు కూడా లేకపోవడము, పెద్ద పార్టీలు ఉన్నప్పటికీ కూడా సరే పెద్ద పార్టీలు ఏదో ఒక వ్యక్తికి టికెట్ ఇస్తే కంపల్సరీ లీడర్ తయారవుతారు. కాబట్టి కంపల్సరీ వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా 2009 నుంచి కూడా 2018 వరకు కూడా గోదావరి కన్నోళ్ళే ప్రాతినిధ్యం వహించాడు. గోదావరి కన్నోళ్ళకే టికెట్లు ఇవ్వడము. నేనప్పుడు అనుకునేది మా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రజలకు మరి ఎందుకు టికెట్లు ఇవ్వట్లేదు, మరి ప్రాంత ప్రజల పైన ఎందుకు ఇట్లా ఇంత ఇబ్బంది ఉందని చెప్పేసి, వీళ్ళపైన ఎందుకు ఇట్లా చులకన చూస్తున్నారని చెప్పేసి నేను అనేక మార్లు బాధపడ్డా. ఎందుకంటే నేను గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన, తెలుగుదేశం పార్టీలో చూస్తే కూడా మళ్ళా గదే గోదావరి కన్నోళ్ళకి టికెట్ ఇప్పించారు. డీల్ మన ఇది వాళ్ళు అలయన్స్ లో టికెట్ వాళ్ళకి ఇండివిజువల్ గా చేశారా? అంటే ఏ పార్టీ తరఫు నుంచి? నయా భారత్ పార్టీ నుంచి. అంటే నేను డిగ్రీ చదువుతున్న సమయంలో నేను ఇక్కడ హైదరాబాద్ లో చదువుకున్నాను, ఎంబీఆర్ కాలేజ్ లో డిగ్రీ చదువుకున్న సమయంలో ఒక సీనియర్ యూజీ కాలేజ్ స్పీచ్ ఇచ్చినప్పుడు మాట్లాడారే, మహిపాల్ నీకు మంచి భవిష్యత్తు ఉంది, రాజకీయంగా ఎదుగుతావు అని చెప్పేసి అన్నమూల. తర్వాత ఇంకా అట్లనే ఇంకా పాలిటిక్స్ లో ఉన్నాం. అంటే మా ఫాదర్ గానీ సంథింగ్ అందరు కూడా పాలిటిక్స్ లో ఉండే, నేను కూడా టీడీపీలో ఉండే. ఇక అప్పటి నుంచి అనుకున్నా వీళ్ళేంది వాళ్ళేంది, మరి వీళ్ళు ఎవరు పోటీ చేయట్లేదు, నేనే పోటీ చేస్తే మంచిగా ఉంటది అని చెప్పేసి 2018లో ఎమ్మెల్యే కంటెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు నేను పోటీ చేసినప్పుడు నా వయసు 25 సంవత్సరాలు 2 నెలలు. తెలంగాణ స్టేట్ లో అతి చిన్న వయసులో పోటీ చేసింది నేను. అప్పుడు అంత చిన్న వయసులోనే మీకు రాజకీయం పుచ్చుకోవాలని అనిపించింది, మరి ఎందుకు ఇంకా పట్టుదలతో ముందుకెళ్ళలేకపోయారు? వెళ్ళిన చాలా అంటే ఓడిపోయిన తర్వాత కూడా నిరంతరం ప్రజల నుండి ప్రజా సమస్యల పైన కొట్లాడడం చేయడము, అన్ని విధాలుగా కొట్లాడిన. చాలా అంటే ధర్మపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్య పైన నేనే పోరాడినా. ఇవాళ చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా ప్రతిపక్షం వహించింది నేను. అక్కడ కాంగ్రెస్ బీజేపీ అంతా ఎవరు కూడా కొట్లాడలేదు. ఎందుకంటే మనకు పార్టీ బలం లేక వెనుకబడిపోయిన తప్ప ధర్మపురి కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రతి పనిని కూడా ఇవాళ అప్పుడు మంత్రి కొప్పులేశ్వర్ గారు ఉండే ప్రతి పనిని కూడా నేను ప్రశ్నించి ధర్మపురి నియోజకంలో అభివృద్ధిలో ప్రతి దాంట్లో నా పాత్ర ఉంటది. అంటే ఏమైనా పనులు చేశారా మీరు? చాలా వర్కులు చేసిన ధర్మపురి నియోజకంలో. ప్రతి పనిలా మహిపాల్ది పాత్ర ఉంటది. ఏ సమస్య అయినా కూడా పెద్ద పార్టీల వాళ్ళకి చెప్పకుండా నాకే ఫోన్ చేసి చెప్తుండే, అన్న ఈ సమస్య మాట్లాడండి, ఈ సమస్య అయితే మీరు పర్ఫెక్ట్ గా మాట్లాడతారు ప్రతిది అని చెప్పేసి. అంటే ప్రతి సమస్య పైన మాట్లాడితే ప్రజలు గవర్నమెంట్ కూడా నేను మాట్లాడిన దానికి రియాక్షన్ గా ప్రతిది కూడా పనిచేసిరు. మరి ఎందుకు గుర్తించలేదంటారు ప్రజలు? అంటే కొద్దిగా ఆర్థిక ఇబ్బంది వలన చిన్న పిల్లగాడు. అప్పటికే ధర్మపురి ప్రాంతంలో ఇప్పుడు మొన్ననే కొత్తగా మంత్రి అండి లక్ష్మణ్ కుమార్ గారు, వారు అప్పటికి 4 సార్లు ఓడిపోయారు. అని ఇక ఆయన ఒక్కసారి వేయాలని చెప్పేసి ఓట్లు ఇచ్చారు తప్ప నా మీద ప్రేమ ఉంది. కానీ ఎందుకంటే చిన్నపిల్లగాడి దగ్గర భవిష్యత్తు ఉంది, అలా లక్ష్మణ్ 4 సార్లు ఓడిపోయింది కదా, ఒకసారి అవకాశం ఆయనకి ఇద్దామని చెప్పేసి అట్లా ప్రజలు చేసారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా మంచి కాన్ఫరెన్స్ అయితే మంచి పట్టు అభిమానము. ఏ ఆఫీసర్ కూడా మనం ఫోన్ చేయగానే ఈ సమస్య ఉందనగా సార్ చేస్తామని చెప్పేసి మంచి రెస్పాన్సిబుల్ అవుతుంది. 2018లో ఫస్ట్ చేశారు, బట్ మళ్ళీ తర్వాత ఎందుకు మీరు ప్రయత్నం చేయలేదు? చేసిన 23లో కూడా చేసిన పోటీ. 23లో చేసినప్పటికీ ఎందుకంటే ఇంకా లక్ష్మణ్ కుమార్ 5 టైమ్స్ ఓడిపోయాడు ఆయన. సరే మీసారి ఓడిపోతే గిట్ట ఎట్లుంటది అని చెప్పేసి ప్రజలు ఇంకా నాకే నేరుగా దగ్గర నాకు ఒక 10,000 మంది చెప్పారు, మహిపాల్ నీకు మంచి భవిష్యత్తు ఉంది, ఈసారి ఏమనుకోకు, ఈసారి నీకే చూడలే కానీ లక్ష్మణ్ కుమార్కి ఇస్తున్నాం, నెక్స్ట్ టైం మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి స్వయాన ప్రజలే కాన్ఫరెన్స్ ప్రజలందరూ ఫోన్లు చేసి నా దగ్గరకు వచ్చి చాలా మంది చెప్పినారు. ఆర్థికంగా వెనక ఉన్నారు కాబట్టి మీరు ముందుకు వెళ్ళలేకపోయారా? అదొకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మా ప్రాంతం నుంచి చూసుకుంటే గిట్ట గోదావరి కని సైడ్ లో మొత్తం కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ ప్రధాన పార్టీలు 3 క్యాండిడేట్లు కూడా గోదావరి కని సైడ్. అయితే నేను అప్పుడు 2018 తర్వాత ఒక నినాదం తీసుకొచ్చిన ధర్మపురి కాన్ఫరెన్స్ లా. అంటే అప్పటి వరకు ఎవరు తెలియదు ఏమని, ఈ మనకు రిజర్వేషన్ వస్తే మా ధర్మపురి నియోజకవర్గం రిజర్వేషన్ వస్తే మీరు గోదావరి కనులు ఎవరు స్థానికేతరు వెళ్ళిపోవాలని నినాదం తీసుకొచ్చిన. చాలా అందరికి అప్పుడు అర్థమైంది కానీ ఏంటంటే మనకు ఒక మైనస్ పాయింట్ ఏమైందంటే మనకు పార్టీ బలం లేదు. సరే నేను ఇప్పుడు వేరే పార్టీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పాత ఇన్ఛార్జ్లు మనం రానియకపోవడం మీరు చూస్తారు, మీకు మీడియా ఛానల్ చాలా తెలుసు. కొత్త వారు వస్తే వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది చేస్తారు, మాట్లాడనివ్వరు, సమస్యల పైన అడగనివ్వరు, అవన్నీ ఉంటాయని చెప్పేసి నేను ఇండివిజువల్ గా కొట్లాడి మనమేంటో మన సత్తాన్ని నిరూపించుకోవాలని చెప్పేసి నేను ఇండివిజువల్ గా ఉండడం జరిగింది. ఓకే అన్న, అయితే ప్రస్తుత ఉన్న రాజకీయ పరిస్థితులు మరి ఎట్లున్నాయంటారు?
ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అస్సలు బాగాలేవు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ఉన్నప్పుడైనా ప్రజలైతే అంటే ప్రజలు ఏ విధంగా మాట్లాడుతారంటే టీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుండే, ఈ కాంగ్రెస్ వచ్చినప్పుడు ఇట్లా అయిపోయింది అని చెప్పేసి చాలా మంది ప్రజలందరూ బాగుపడుతున్నారు. ఎందుకంటే ఎలక్షన్ కు ముందు ఏం చెప్పారు, మేము ఇది చేస్తాం అది చేస్తామని హామీలు ఇవ్వడము అన్ని ఒక టీఆర్ఎస్ పార్టీకి తన రెట్టింపు మేము చేస్తామని చెప్పేసి ప్రజలు ఓట్లేసారు. ఓట్లేసిన తర్వాత ఏమైందండి, వాళ్ళు కొట్లాడుకోవడం జరిపోయింది, వాళ్ళు తిట్లాడుకోవడం జరిపోయింది. అక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రాణాలను వదిలేసి వాళ్ళంతా కూడా ఏం చూసినా కూడా కేసీఆర్ కోసమే పనిచేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. కేసీఆర్ కోసమే పనిచేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ప్రజల్ని పక్కకు వదిలేసి కేసీఆర్ ఏం చేసిండు, కేసీఆర్ అక్రమాలు ఏం చేసిండు, కేసీఆర్ ఏం చేస్తుండు, కేసీఆర్ పొద్దుగాలు ఇవ్వగానే మంది అవుతుండ, కేసీఆర్ పొద్దుగాలు ఇవ్వగానే ఎక్కడ పోతున్నాడని ఆలోచన చేసారు తప్ప చేస్తుడు తప్ప తెలంగాణ ప్రజల్ని మాత్రం గాలికి వదిలేసారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తుంది. అంటే మీరు కంటెస్టెంట్ గా చేద్దాం అనుకున్నారు కదా, ఒకవేళ మీరు ఒకవేళ వచ్చి ఉంటుంటే ఈ ప్రభుత్వాన్ని గానీ ఏ విధంగా మీరు డెవలప్ చేసేవారు? 100% వస్తే గిట్ట నేను ముఖ్యంగా ఫస్ట్ నేను ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టాను. ఎందుకంటే నేను ఇలా ఒక రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి మా ప్రాంతాల్లో ఉన్నటువంటి దళితులు ఇవాళ చూసుకుంటే నాకు చాలా అంటే చాలా బాధేస్తుంది. ఇలా హైదరాబాద్ నగరంలో చూసుకుంటే గిట వేరే కమ్యూనిటీలు అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు 1 లక్ష 2 లక్షలు 3 లక్షల రూపాయలు జీతాలు చేస్తుంటే ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళు ఇవాళ చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్ చదువుతారు. ఆ స్కూళ్ళలో చదువు రాదు, ఏం రాదు. మళ్ళా గదే పోయి పార పని చేసుకోవాలి, మళ్ళా గదే పోయి లేబర్ పని చేయాలి, మళ్ళా గదే వ్యవసాయం చేయాలి. మళ్ళీ ఇంకో విషయం, వ్యవసాయం అంటే అందరు ఏమంటారు, చూడడానికి మాత్రమే ఫోటోలకు మాత్రమే వ్యవసాయం పనిచేస్తుంది. వీళ్ళందరూ వ్యవసాయం కోసం అట్లా మాట్లాడదని అంటారు. నిజంగా చేయట్లేదు, నిజంగా చేయట్లేదు. నిజంగా ఏం తెలుసు, ఆ వ్యవసాయం ఖాళీ ఫోటోలకు పనిచేస్తుంది అన్నట్టు. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, మరి వాళ్ళు వ్యవసాయం చేయరు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు వచ్చి వాళ్ళు వ్యవసాయం చేయరు. ఓన్లీ ఇలా ఏమి చదువుకున్నాడు మాత్రమే ఇలా ఎస్సీలు మాత్రమే వ్యవసాయానికే మాత్రం ఉండాలని చెప్పేసి అనేది కరెక్ట్ కాదు కదా. ఓకే అన్న, అసలు బీసీ వర్గీకరణ అండ్ ఎస్సీ వర్గీకరణ ఎందుకు పూర్తి స్థాయిలో జరగలేదంటారు? ఎస్సీ వర్గీకరణ సెంట్రల్ గవర్నమెంట్ మొన్న కోర్టు కూడా చేర్పించింది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంటేషన్ రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పింది. తర్వాత మొన్న అసెంబ్లీ తీర్మానంలో రేవంత్ రెడ్డి గారు చేసినప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ కాలేదు. ఎందుకంటే ఈ రోజు చూస్తే ఇలా ప్రెస్ మీట్లు ఏమన్నారు, ఎస్సీ వర్గీకరణ కోసం కూడా మేము చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదేవిధంగా బీసీది 42% అనేది అది కాదు. ఎందుకంటే గిట్ట అది స్టేట్ గవర్నమెంట్ చేసేటువంటి పాలసీ కాదు. అది దాన్ని ఎవరు చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి. వీళ్ళేమి ఇప్పుడు ఏమంటున్నారు, స్థానిక సంస్థల ఎలక్షన్ 42% రిజర్వేషన్ చేస్తేనే మేము ఎలక్షన్ పోవాలని చెప్తున్నారు. ఇలా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ గవర్నమెంట్ కి సంబంధించిన కొన్ని విధానాలు ఉంటాయి. ఎందుకంటే ఇలా తెలంగాణ ప్రాంతంలో ఒక్కసారి ఇంప్లిమెంట్ చేస్తే నడదు కదా, ఒక్కసారి చేసింది మొత్తం దేశం అంతా ఇంప్లిమెంట్ చేయాలి. అదే విధంగా భారత రాజ్యాంగ సవరణ కూడా చేయాలి. ఎందుకంటే మనం చూసుకుంటే గిట ఇప్పటికి రిజర్వేషన్ కేటగిరీ తీసుకుంటే 50% ఫిల్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ 42% చేసే గిట 70 చేంజ్ అవుతుంది. అది భారత రాజ్యాంగం విరుద్ధం. అది కంపల్సరీ ఏదేమైనా కూడా బీసీ కులగణన అనేది కూడా ఎప్పుడు 2028 బీజేపీ గవర్నమెంట్ చేసిన అయితే తప్ప వీళ్ళంటిగా ఏదోటి పని లేని పని పెట్టుకున్నారు. అది కాదు విషయం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి తెలుసు, పొన్నం ప్రభాకర్ తెలుసు, అందరు తెలుసు. కావాలని చెప్పేసి మరి ఏం ఆలోచిస్తారో వాళ్ళు పార్టీలు, మరి ప్రజలు ఎలా తప్పుదో పట్టిస్తామని చెప్తారో ఏమో నాకు అర్థం కావట్లేదు. అసలు వాళ్ళు వాస్తవానికి అది 100కు 200% 42% రిజర్వేషన్ అనేది జరగదు. అది జరగాలంటే చాలా సమస్యలు వస్తాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఇలా పార్టీలు ఎవరు ఉండేయండి, ఇలా చూసుకుంటే గిట్ట భారతదేశంలో కానీ మన తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే గిట్ట బీసీల పార్టీ ఒక్కటి చెప్పండి. బీసీలకు అసలు పార్టీ లేదు. ఇలా ఎస్సీలకు పార్టీ ఉంది, రెడ్లకు పార్టీ ఉంది, రెడ్ల వెలుమలకు పార్టీ ఉంది. ఇలా ఆ పార్టీ వాళ్ళు డబ్బులు పెట్టేటోళ్ళు, వాళ్ళు ఖర్చు పెట్టేటోళ్ళు, వాళ్ళకు ఇప్పుడు రేపటి రోజు ఏమైతుందంటే ఈ 42% చేస్తే ఏమైతుందంటే ఓసీలు ఎస్సీలు లెక్క అడుగునే స్థాయికి వస్తారు. ఎస్సీ వాళ్ళలో డబ్బులు పెట్టే వాళ్ళు ఎవరున్నారు? పెట్టకుండా పార్టీ నడిపిస్తున్నారు. ఇప్పుడు విశారదన్ మహారాజ్ గారు కానీ, ఇప్పుడు చూసుకుంటే ధర్మ సమాజ్ పార్టీ అతను పెట్టాడు, టిఆర్ఎస్ కేసీఆర్ గారు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఇంకా సంథింగ్ అది బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పార్టీ కాబట్టి ఇక్కడ వీళ్ళు ఒకటే బీసీలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాండి. ఇలా మన పార్టీ పెట్టుకొని మీ పార్టీ పెట్టుకొని గెలిచి కొట్లాడితే గిట్ట మనము మన పార్టీని మనం కొట్లాడితే ఇంప్లిమెంటేషన్ అయితే తప్ప వేరే వాళ్ళకి అడుక్కుంటే వాళ్ళు ఎట్లా చేస్తారు? ఇలా పార్టీలన్నీ ఓసీల అధికారంలో ఉన్నాయి, అగ్రకుల వర్గాల వాళ్ళ చేతులు ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా చేస్తారు? ఇలా అది కూడా గమనించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ చేయాలంటే 2028లో డిలిమిటేషన్ ఏర్పడుతుంది. అప్పుడు గిట్ట ప్రయత్నం చేస్తే అయితే తప్ప ఈ రోజులలో ఇప్పుడు కాని పరిస్థితి అది. ఎందుకంటే ఇలా మనం ఒక్క రాష్ట్రంని ఆలోచిస్తాం కానీ బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తారండి, 29 రాష్ట్రాల విధానాలు ఆలోచించాల్సి వస్తుంది.
బీజేపీ ఎక్కువ మతానికి సంబంధించి ఎక్కువ చేస్తుంది అని అంటారు. దాని మీద ఏమి అభిప్రాయం ఏంటి? బీజేపీ పార్టీ అది మత పార్టీ, అందరికి తెలుసు. వాస్తవానికి హిందూ వివాదం మీదే ఓట్లు పడతాయి. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రజలకు ఏం చేసింది లేదు. ప్రజలను అభివృద్ధి బాటలు నడిపించాలి, ప్రజలను డెవలప్ చేయాలి. అనగారిన వర్గాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఏ విధంగా డెవలప్ చేస్తాం, వాళ్ళ కోసం డెవలప్మెంట్ చేయాలి. అది చేయకుండా ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎడ్యుకేషన్ కూడా బాగా చేయాలని చెప్పి ప్రొవైడ్ చేయాలి రాష్ట్రానికి. ఇలా కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి, ఆ విద్యాలయాలను ఏం చేస్తారండి, ఇప్పుడు కొన్ని కోటా పెట్టాలి. ఇప్పుడు ఈ ప్రాంతంలో వెనుకబడిన కులాలు ఎవరున్నారు, ఎవరు పేదరికంలో ఉన్నారు, వాళ్ళకు కూడా మేము కేంద్రీయ విద్యాలయాల్లో పర్సెంటేజ్ పెంచుతామని పెంచేస్తే డెవలప్ అవుతారు. వాళ్ళు కూడా ఏం చేయాలంటే మతపరంగానే ఓట్లు రావించారు తప్ప ఇలా దేశాభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ మాత్రం కోరుకోరు వాళ్ళు. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ లో కోమటిరెడ్డి గాని రాజగోపాల్ రెడ్డి గాని ఇద్దరు మంత్రి పదవి ఇయ్యలేదని కొట్టుకుంటున్నారు అనమాట వాళ్ళు. అసలు వాళ్ళ మీద మీ ఉద్దేశం ఏంటి? రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు చాలా మంచోళ్ళు వ్యక్తిగతంగా, రాజకీయ పరంగా ఎట్లా ఉన్నా కూడా వ్యక్తిగతలు అయితే చాలా మంచోళ్ళు. ఎందుకంటే వాళ్ళు నల్గొండ జిల్లాల 9 స్థానాలు వాళ్ళే గెలిపించారు. ఇవాళ చూసుకుంటే గిట్ట మనకు వాళ్ళు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల షామ్యాల్ గారిని వాళ్ళే గెలిపించారు, సాధారణ వ్యక్తి. తర్వాత చిరుమర్తి లింగయ్య వాళ్ళ ఇంట్లో, రాజగోపాల్ రెడ్డి ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న పనిచేసేవాళ్ళు. చిరుమర్తి లింగయ్యకు టికెట్ ఇవ్వకుంటే నాకు టికెట్ నేను తీసుకోనని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారు స్పదనం చేసి గెలిపించారు. ఆ ప్రాంతంలో వాళ్ళకి పట్టుంటే కంపల్సరీ రాజగోపాల్ రెడ్డి వంటి లీడర్లకు కంపల్సరీ మంత్రి పదవి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు పార్టీ ఆర్థిక గతులు కూడా చూసుకుంటారు. అనేక మార్లు పార్టీకి కూడా ఫండ్ చేసే వాళ్ళు కంపల్సరీ వాళ్ళు అడిగేది న్యాయబద్ధంగా. ఎందుకంటే ఆ నల్గొండ ప్రాంతం నుంచి 9 స్థానాలు వాళ్ళు గెలిపించారు. కంపల్సరీ వాళ్ళకి ఇస్తే తప్పలేదు రాజగోపాల్ రెడ్డి గారికి. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు మాత్రం వాళ్ళు గుండెలో పెట్టేసుకుంటారు. తెలంగాణ మొత్తంలో కార్యకర్తల్ని మంచిగా చూసుకునే నియోజకవర్గాలు వ్యక్తులు అంటే రాజగోపాల్ రెడ్డిని, వెంకటరెడ్డి గారి కార్యకర్త జ్వరం వస్తే 50,000 లక్షలు పంపుతారు. ఇద్దరు ఆల్రెడీ వెంకటరెడ్డి గారు ఉన్నారు కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే వారు హోంమంత్రి అడుగుతున్నారు, హోంమంత్రి ఇచ్చినా కూడా వాళ్ళకి నడుస్తుంది, బాగా చేస్తాడు. ప్రస్తుతం ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ మళ్ళీ వాయిదా అంటున్నారు, మళ్ళీ 29 తారీఖు అని. దాని మీద ఏం మాట్లాడతారు? కాంగ్రెస్ గవర్నమెంట్ చూసినా నవ్వుతున్నాడు నేను తెలియదు. అసలు వీళ్ళు ఏం పరిపాలన చేస్తారు? ఒక కోర్టుకు పోయి కేసులు పెట్టి పిటిషన్ వేసేంత వరకు కూడా తీసుకొచ్చుకున్నారంటే వీళ్ళ పరిపాలన ఏ విధంగా అర్థమవుతుంది అంటే వీళ్ళకు ధైర్యంగా నేరుగా ఎలక్షన్ పెట్టే దమ్ము కూడా లేదు వీళ్ళకి. భయపడుతున్నట్టే కదా. అసలు వాస్తవానికి చెప్పాలంటే సర్పంచ్ ఎలక్షన్స్ కు పార్టీకి సంబంధం ఉండదు. ఎందుకంటే పార్టీ అనేది, సర్పంచ్ ఎలక్షన్ అనేది గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి లీడర్ ను బట్టి ఓట్లేస్తారు తప్ప అది పార్టీ సింబల్ ఉండదు, పార్టీకి సంబంధం ఉండదు. ఎందుకంటే ఆ పార్టీలో ఇప్పుడు సర్పంచ్ అనేటువంటి గెలిచిన తర్వాత ఏమైతుందంటే అధికార పార్టీ కానీ ప్రతిపక్షాలను కానీ ఉండి పార్టీ కోసం పనిచేస్తారు కాబట్టి ఆ పార్టీ వ్యక్తి అంటారు. కానీ పార్టీకి సంబంధం లేదు. సర్పంచ్ ఎలక్షన్స్ కంపల్సరీ పెట్టాలి. ఇలా సర్పంచ్ ఎలక్షన్ పెట్టకపోవడం వలన గ్రామంలో ఉన్నటువంటి గ్రామాలలో అభివృద్ధి అయిపోయింది. ఇలా సర్పంచ్ అంటే గ్రామంలో ఒక తండ్రి లాంటి వాడు. ఇలా నేను ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్, నాకు ప్రతి గ్రామం నుంచి చిన్న సమస్య అయినా కూడా నాకు ఫోన్లు చేస్తున్నారు. అదే గ్రామ సర్పంచ్ ఉంటే ఎమ్మెల్యే స్థాయిలో ఫోన్లు తక్కువ వస్తాయి, ఎందుకంటే గ్రామం ఉన్నట్టు సర్పంచ్ చూసుకుంటాడు. అదే విధంగా ఇలా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పెట్టకపోవడం వలన ఇలా పాపము కార్యదర్శులు వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టి డబ్బులు పెడుతున్నారు గ్రామ పంచాయతీలలో. ఇలా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక మనిషి మీద అంటే ఒక తలకాయ పైన ఒక మనిషి పైన 140 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఒక మనిషి. ఆ గ్రామంలో ఉండేటువంటి ప్రజలకు అదంతా డబ్బులన్నీ అయిపోతున్నాయి కదా, అక్కడ అభివృద్ధి అయిపోతుంది కదా. మన తెలంగాణ ప్రాంతానికి నెలకు 1,500 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు డబ్బులు లేవంటున్నాడు కదా రేవంత్ రెడ్డి సార్. ఇప్పుడు పరిపాలన మరి ఎలక్షన్ కు రాకముందేమో బాగా మాట్లాడి పరిపాలన చేయడానికి రావట్లేదు. వాస్తవం చెప్పాలంటే పరిపాలన చేయడానికి రావట్లేదు. ఇలా నీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 1,100 కోట్ల రూపాయలు వస్తాయి ఇలా గ్రామ పంచాయతీలకు. ఎలక్షన్స్ పెడితే నీకు ఆ ఫండ్ అయితే డబ్బులు అయితే వస్తాయి కదా, గ్రామాల అభివృద్ధి నడుస్తాయి కదా, ఎంతో కొంత అయితే మెయింటెనెన్స్ అయితే అవుతుంది కదా గవర్నమెంట్ కి. ఇలా సెంట్రల్ వాళ్ళు పైసలు ఇచ్చలేరు, స్టేట్ వాళ్ళు పైసలు ఇచ్చలేరు. ఇలా గ్రామ పంచాయతీ మొత్తం అభివృద్ధి మొత్తం అయిపోయింది. ఏదేమైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి నిర్ణయాలు సరిగ్గా లేవు. వాళ్ళకి అసలు వాళ్ళు ఇది మనం చూసుకుంటే మంత్రివర్గం మీటింగ్ పెడుతున్నా అంటున్నారు. ఆ మీటింగ్ లో అసలు వాళ్ళు ప్రజలకు అవసరం అయ్యేటువంటి పనులే మాట్లాడతలేరు. మొన్న చూడండి మీరు, చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే గిట్ట రాజీవ్ వికాస్ లోన్స్ ఇస్తున్నాం, దాని మేము ప్రెస్ మీట్ పెడుతున్నాము, మీటింగ్ పెట్టి అందరం మాట్లాడుతున్నాము, ఆ మంత్రివర్గ మీటింగ్ నడుస్తున్నారు. ఆ ప్రస్తావన తీసుకొచ్చారు, మళ్ళీ పెండింగ్ పెట్టారు. ఏ పనైనా మభ్య పెట్టే పనులే చేస్తారండి, 100% చేస్తారు. వాళ్ళకి పరిపాలన రావట్లేదు. వాళ్ళు ఏ పని చేస్తారో ప్రజలకు అవసరమయ్యే పని మాత్రం ఒక్కటి కూడా చేస్తలేరు. కాంగ్రెస్ గవర్నమెంట్ నేను మీకు మన మీడియా పీపుల్స్ మీడియా ద్వారా కూడా చెప్తున్నా,
ఇంకా 30 సంవత్సరాలైనా కూడా నెక్స్ట్ గవర్నమెంట్ రాదుగా. అంటే ఉన్న బడ్జెట్ లో కొన్ని పథకాలు అయితే అమలు చేశారు కదా. నేను ఒకటే చెప్తున్నా అండి వాళ్ళకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు లేవు అని చెప్పేసి గత ప్రభుత్వంలో కేసీఆర్ ఇట్లా వేసింది చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఆయనతో చేత కదని మిమ్మల్ని గవర్నమెంట్ తీసుకున్నది, మీకు గవర్నమెంట్ ఇచ్చింది, ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది. కేసీఆర్ తో అయితే లేదు, కేసీఆర్ చేయడు ఏమని చెప్పేసి మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా. నా దగ్గర డబ్బులు లేవు, అది లేవు, ఇది లేవు అని చెప్తే గిట్ట సీఎం ఉన్నప్పుడు ఎందుకండి ఆర్థిక వ్యవస్థను డెవలప్ చేయాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా అప్పుల పాలు చేసిందని మాట్లాడారు కదా. అవును, అప్పుల పాలు చేసింది అన్నారు. సరే, వాళ్ళు అప్పులు చేసిన వాళ్ళతో కాదని గమన గవర్నమెంట్ ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళు చేసిన వాళ్ళకి అయిపోయింది, వాళ్ళతో చేత కాదు, ప్రజల్ని మోసం చేసారు. వాళ్ళు చేసిన అప్పులే ఎక్కువ ఉన్నాయి, అందువల్ల అవే తీర్చుకుంటూ వస్తున్నాము, కొద్దిగా సద్దు మనిగిన తర్వాత చేస్తాం అంటున్నారు కదా. సద్దు మనిగి వస్తున్నాం అంటే గవర్నమెంట్ కు కొన్ని రూల్స్ ఉంటాయండి. ఇప్పుడు డబ్బులు లేవన్నప్పుడు ఫ్రీ సంక్షేమాలు ఎందుకు? ఒకటి, గవర్నమెంట్ కి రెగ్యులర్ ఇన్కమ్ వచ్చేది బస్సు, ఉచిత బస్సు పెట్టాక గవర్నమెంట్ ఇన్కమ్ ఏడొస్తుంది. అదే విధంగా ఇలా తెలంగాణ ప్రాంతంలో ప్రతి గ్రామంలో కూడా కరెంటు బిల్లు ఇప్పుడు కడుతున్నారు. మనకు కరెంటు నుంచి డబ్బులు వస్తాయి రెగ్యులర్ గా కంపల్సరీ, ఎందుకంటే కట్టకుంటే కరెంట్ కడిగేస్తారని ఇప్పుడు కరెంటు బిల్లు కడుతున్నారు. గవర్నమెంట్ కి వచ్చే మెయిన్ ఇన్కమ్ ఎలక్ట్రికల్. అంటే యూజ్లెస్ పథకాలు తీసుకొచ్చారంటారా? 100% ఇవన్నీ యూజ్లెస్ పథకాలు. ఎందుకంటే ఇప్పుడు ఆ కరెంట్ బిల్ కంటే కరెంట్ ఫ్రీ ఇచ్చిన కానీ ఒక సిలిండర్ ఫ్రీ ఇచ్చినావు, కరెంటు ఫ్రీ ఇచ్చినావు, బస్సు ఫ్రీ ఇచ్చినావు, గవర్నమెంట్ ఇన్కమ్ ఏడొస్తుంది? అప్పుల పాలైందని చెప్పేసి మాట్లాడుతున్నావు. ఏదైనా చెయ్యండి, లాస్ట్ మైండ్ పేదవారి కోసం చెయ్యండి, అంతే తప్ప కానీ అన్ని సంక్షేమాలు మొత్తం ఫ్రీగా ఇస్తా అని చెప్పేసి మాట్లాడితే అది సరికాదు కదా. ఎందుకంటే అట్లా వేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతింటది, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటది, రాష్ట్ర ప్రభుత్వం నడవలేవు. ఇవాళ మనం చూసుకుంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. పాపం 30 సంవత్సరాలు కష్టపడి గవర్నమెంట్ కి సేవ చేసి గవర్నమెంట్ ఉద్యోగులు రిటైర్ అయితే గట్ట వాళ్ళకు రిటైర్ బెనిఫిట్స్ ఇస్తలేరండి. అంటే అంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉంది. ఇలా ఈ సంక్షేమాలు ఎవరు పెట్టమన్నారు? ప్రజలు కూడా నేరుగా సంక్షేమాలు వద్దంటారు తెలుసా. ఇలా మీరు ఉచిత బస్సు చూసిర్రు, ఉచిత బస్సు చూస్తే ఏమంటున్నారు వాళ్ళు, మాకు ఈ ఫ్రీ బస్ ఎందుకు పెట్టారని చెప్పేసి సీఎం ని రోజుకు 1000 మందిని తిడతారు. కానీ ఒక మహిళ, సగటు మహిళ ఒక 3000 అయితే మిగులుతుంది కదా నెలకి. 3000 మిగులుతారండి. గ్రామాలలో ఉన్నట్టు ఎటు వెళ్తారండి? పని చేసుకునే గ్రామాల్లో ఉన్నట్టు వెళ్ళారు. సరే, హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంప్లాయీలు అంటే వీళ్ళు ఆల్రెడీ డబ్బులు జీతాలు వస్తాయి, వీళ్ళకు ప్రతిరోజు పని ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఇచ్చినా ఒకటి ఇవ్వకుండా ఒకటే అండి. ఇప్పుడు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామాలలో ముఖ్యంగా దేని మీద ఆధారపడతారు? వ్యవసాయం మీద ఆధారపడతారు, ఏదైనా లేబర్ పని చేసుకోవడానికి ఆధారపడతారు తప్ప వాళ్ళైతే ఎక్కడ ట్రావెల్ చేయలేరు. హైదరాబాద్ ప్రాంతంలో అంటే ఎంప్లాయీలకు ఇచ్చినా ఒకటి ఇవ్వకుండా ఒకటే కదా. సరే, మీకు హామీ కోసం, ఎలక్షన్ హామీ కోసం పెట్టిర్రు, దానికి లిమిట్ పెట్టాలి. గవర్నమెంట్ ఆర్థిక వ్యవస్థ లేనప్పుడు చెప్పాలి ప్రజలకు, నేరుగా ఏమని చెప్పాలి, ప్రజలారా మన ఆర్థిక వ్యవస్థ బాగాలేదు, మేము కొన్ని రోజులు స్టాప్ చేస్తున్నాము, ఆర్థిక వ్యవస్థ మంచిగా కనుక మేమే చేస్తామని చెప్పండి. దానిలో తప్పు పడతారు ఎవరైనా? మొన్న చెప్పే అన్నారు కదా, కోసినా నా దగ్గర డబ్బులు వెళ్ళవు అని చెప్పేసి. అందుకే కోసిన ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అట్లా మాట్లాడేది కరెక్ట్ కాదు. ఇవాళ సీఎం అంటే ఎవరండి? రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా నువ్వు దగ్గర ఉంచుకొని ప్రభుత్వాన్ని పరిపాలన చేయాలి తప్ప నేను నాకు మెడగోసిన నాకు డబ్బులు లేవు, నేను ఏం చేయాలి, నాకు వచ్చేటువంటి 18,000 కోట్ల రూపాయలు మాత్రమే వస్తున్నాయి, నేను అవి ఏం చేయాలని చెప్పేసి కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మిగతా గవర్నమెంట్ అని కాకనే మనకు అధికారం ఇచ్చినప్పుడు మనం సర్దుబాటు చేసుకుంటే గవర్నమెంట్ లీడ్ చేయాలి. అన్ని చాకచక్యంగా పనులు చేసుకుంటూ పోతే ఆటోమేటిక్ గా గవర్నమెంట్ రన్ అవుతుందండి. మనం పథకాలు అన్ని రద్దు చేయమంటారా? ఒక్కటి ఉంచాలండి, పెన్షన్ ఒకటి ఉంచాలి. పెన్షన్ తప్ప, ఎందుకంటే ఇలా భర్త చేసినటువంటి ఆడబిడ్డకు పెన్షన్ ఇస్తే వాళ్ళకు ధైర్యం పిల్లలు చూసుకోవడానికి. అదేవిధంగా నాడు వెనుకటి రోజులలో కోడలు అత్తకు బోబెట్ట పోతుండే, కోడలు కోడల్ని ఏం ఆలోచిస్తుండే, ఈ అత్త ఎప్పుడు పోతుంది అని చెప్పేసి ఆలోచిస్తుండే. ఇలా పింఛన్ రావడం వలన కోడలు కూడా దగ్గర తీసుకొని అత్తలకు కూడా గౌరవం దక్కింది కాబట్టి ముసలులకు ధైర్యం అండి. గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఒక 6 కిలోల బియ్యము 2,000 రూపాయలు ఇస్తే నేను ఏ కొడుకు మీద, ఏ బిడ్డ మీద, ఏ కోడల మీద ఆధారపడకుండా నాకు నేను అండుకొని తింటా అని చెప్పేసి ఒక ధైర్యం వస్తుంది. కాబట్టి పింఛన్ 4,000 చేయరు, అది మీ గవర్నమెంట్ ఉన్నటువంటి మిమ్మల్ని మంచి అంటారు. అంతే తప్ప కానీ ప్రతి ఒక్కటి ఉచిత పథకాలు ఇచ్చిన తర్వాత మీరు ఎలక్షన్లో గెలవడానికి కోసం ఉచిత పథకాలు ఇచ్చినాక ప్రతి ఒక్కటి ఉచితం ఇచ్చినాక ఇంకా గవర్నమెంట్ ఏడ రన్ అవుతుందండి? గవర్నమెంట్ కి ఇన్కమ్ కావాలి కదా. ప్రెసెంట్ అయితే తెలంగాణలో రైతుల పరిస్థితి ఎట్లుందంటారు? రైతులు నాకు నేను నవ్వాళ్ళ ఏంది అసలు కాంగ్రెస్ గవర్నమెంట్, అసలు వీళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది. ఒకసారి రైతు బంధు చేస్తేనే వీళ్ళందరూ మేము ప్రోగ్రామ్ చేద్దామని చెప్పేసి ఆడ ఇది సెక్రటరీ ముందర మీటింగ్ పెట్టిరు. ఇలా కేసీఆర్ గారు ఎన్నిసార్లు వేసిండండి రైతు బంధు? ప్రతి ఒక్కరికి వేసిండు. మరి వాళ్ళు ఎన్నిసార్లు పెట్టాలి? ఒక్కసారి రైతు బంధు చేసారికి దాన్ని కూడా 9 రోజులలో 9,000 కోట్లు వేస్తామని చెప్పేసి మాట్లాడుతారు. గత ప్రభుత్వం లేచింది కదా, కేసీఆర్ గారు గవర్నమెంట్ లేచారు కదా రైతు బంధు, వాళ్ళే స్టార్ట్ చేసారు కదా. వాళ్ళు దళిత బంధు అని చెప్పి కూడా చాలా మందికి ఇవ్వలేదు. దళిత బంధు దళితుల కోసం ఒక్కటి కేసీఆర్ గారు ఆలోచించింది అంటే నాకు చాలా నచ్చిందండి. నాకు స్కీమ్ లో
సరే ఆ స్కీమ్ కొంతమంది ఫెయిల్ అయితే వచ్చినా రాలేదు అని అనుకుంటారు, కానీ ఒక దళితుడు అనేటువంటి భూములు ఉండేయండి, డబ్బులు ఉండయి, పని చేసుకుంటేనే ఆ పూట గడిచే రోజులు. ఆయన ఆలోచించి వీళ్ళకి అందరికి వేరే కమ్యూనిటీ వాళ్ళకి అందరికి పొలాలు ఉంటాయి, అన్ని ఉంటాయి కాబట్టి వాళ్ళకు రైతులకు భరోసా రైతు బంధు అన్ని ఇస్తున్నాం కదా అని చెప్పేసి ఈ 10 లక్షల స్కీమ్ ఇస్తే వాడు డెవలప్ అవుతాడు, ఏదో ఒక బిజినెస్ చేసుకోవాలని చెప్పేసి మంచి ఆలోచన ఇచ్చిన స్కీమ్. ఆ స్కీమ్ ను ఇంకా అది ఎవరి దురదృష్టమో గవర్నమెంట్ వేయింది, తర్వాత స్కీమ్ కూడా అక్కడనే పోయింది. ఎందుకంటే కొంతమందికి అందరికి ఇచ్చేవారా, ప్రతి ఏ గవర్నమెంట్ అయినా అండి, ఏ గవర్నమెంట్ అయినా అందరికి న్యాయం జరగదు, కొంతమందికి మాత్రమే జరుగుతుంది కొన్ని సమయంలో. అసలు అందులో లొసుకులు ఉన్నాయని ప్రభుత్వం ఆ స్కీమ్ తోనే అసలు కేసీఆర్ గారిని నమ్మలేని పరిస్థితి అయితే తీసుకొచ్చింది దళిత బంధు. అట్లా ఏం లేదండి, అది మంచి స్కీమ్. 10 లక్షల రూపాయలు ఇచ్చినట్టే వాని కుటుంబం ఎవరికి ఇచ్చింది, వాళ్ళ నియోజకవర్గం వాళ్ళ అంటే ప్రతి నియోజకవర్గంలో 100 మంది ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ సారి ఏం చేసినట్టే 2,000 మందికి ఇస్తా అన్నసరికి అప్పటికి అకౌంట్లల్లో ఏది డబ్బులు వచ్చి ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు దళిత బంధుకి మంత్రి మా కొప్పలీశ్వరే కదా, కొప్పలీశ్వరే. ఆయన నేను ఎన్నో సార్లు కొట్లాడినా, ధర్మపూర్ నియోజకవర్గం ఎస్సీల కోసం ఏర్పడినటువంటి నియోజకవర్గము, దళిత బంధు ప్రతి కుటుంబానికి ఇవ్వండి, మీరు దళిత బంధు మంత్రి అని చెప్పేసి కూడా అనేక మార్లు నేను మాట్లాడడం జరిగింది, ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, అన్ని చేసింది. మీకు తెలిసినంతలో చెప్పండి, ఎవరికి ఇచ్చారు? అంటే కార్యకర్తలకు ఇచ్చారు, అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళకి ఎజెండా ఏమంటే రేపటి రోజున మన పార్టీ కోసం కష్టపడ్డారు, మన పార్టీ కష్టంలో నష్టంలో మన కోసం పనిచేసారు కదా, పార్టీకి సంబంధించి పోరాడిన వాళ్ళకి కాదండి, నిరుపేదలకు ఇవ్వాలి కదా. ఇవ్వాలి, కానీ వాళ్ళు అది ఆ జీవో ఎక్కడ వెళ్తుంది, రాష్ట్ర జీవో తీసుకొచ్చినది కార్యకర్తలకు ఇవ్వాలి, సీఎంఏ చెప్పేసిండు వాళ్ళ జీవో అట్లది. ఎందుకంటే వాళ్ళ ప్రజలకు ఎక్కడో ఒక 199 మందికి కార్యకర్తలకు ఇచ్చి ఒక్కరికి మాత్రమే వాళ్ళకి గరీబులకు ఇచ్చారు తప్ప మిగతా అయితే కార్యకర్తలకు ఇచ్చారు. కానీ ఎవరికన్నా ఇవ్వండి, ఆ 10 లక్షలు తీసుకున్న ఎస్సీ కులస్తుడు అయితే కంపల్సరీ ఒకడైతే ఆ 100 మంది అయితే డెవలప్ అయినట్టే కదా, అది ఎవరైనా కానీ. సరే ఇప్పుడు మనోడు మంచిగా ఉంటే గిట్టారే మనకు ఆపద చేసిన మనోడు ముందటోడన్నా మంచిగా ఉంటే మనకు ప్రాబ్లం ఉందంటే మనకు 10 రూపాయలు సాయం చేస్తాడు కదా. వాడు గరీబ్ స్థాయిలో, నేను గరీబ్ స్థాయిలో, అందరు గరీబ్ స్థాయిలో ఉన్నాక ఇంకా ఎట్లుంటుందండి, ఎప్పటికి కూడా కదా గరీబ్ బతుకులు ఉంటుండే కదా, ఎవడొక్కడైతే డెవలప్ అవుతున్నాయి కదా సమాజం కానీ కమ్యూనిటీ కానీ డెవలప్ అయ్యేది. ఓకే సార్, ఇప్పుడు మీరు అంటే మళ్ళీ రాజకీయాలకు రావాలని అనుకుంటున్నారా, లేకపోతే రాజకీయాల్లో ఉన్నా వస్తున్నారు, ప్రజా సమస్యల పైన కొట్లాడుతున్నా, రాజకీయాల్లో ఉన్నా. ప్రజాసేవ అంటే పదవి ఉంటేనే చేయాలా లేకపోతే చేయొద్దా? తప్పది, రాజకీయంలో పదవితో సంబంధం లేదు. ప్రజలకు సేవ చేయాలని ఉంటే పదవి ఉన్నా చేయొచ్చు, పదవి లేకున్నా చేయొచ్చు. ఎందుకంటే నేను పదవి లేకున్నా కూడా ఒక ఎమ్మెల్యే మాట కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆఫీసర్ అయినా కానీ మైపాల్ చెప్తే మాత్రం 100% ఈయన పని చేస్తారు. మనం అంటే అంత గౌరవం, ఏం చేసినాడు మైపాలరే నిజం ఉంటది, పర్ఫెక్ట్ ఉంటేనే చేస్తారని చెప్పేసి ఏ పనైనా కూడా ఆ ఎమ్మెల్యే కూడా అంత పని చేస్తారు. నాకు ఇప్పుడు ఫోన్ చేసి చెప్పినా కూడా ప్రతి సమస్య ఉందంటే సార్ మేము చేస్తామని చెప్పి ఇమీడియట్లీ పని చేసి మళ్ళీ నాకు ఫోటో పెడతారు, వాళ్ళు పంపించారని చెప్తారు. అంటే మనం అంతా చేస్తారు. నాకు నిల్చున్నా కూడా మీకు డబ్బు కావాలండి, ఎక్కడి నుంచి తెస్తారు? అంటే ఇప్పుడు అప్పటికి ఇప్పటికి నేను ఆర్థికంగా కొద్దిగా సెటిల్ అయినండి, హ్యాపీ. ఎందుకంటే మాదిగ సమాజ వర్గంలో పుట్టిన వాళ్ళు చాలా మందికి డబ్బులు ఉన్నాయండి. ఎందుకంటే కానీ మా అమ్మ నాన్న దేవుళ్ళు నన్ను అప్పటికి కూడా నన్ను ఆ రోజులనే హైదరాబాద్ చదివించారు, ప్రైవేట్ కాలేజ్ చదివించారు, మా వాడికి మంచి తెలుగు అని చదువుకుంటా అని చెప్పేసి ఆ రోజులలో. అంటే ఉంది మా వాడిని, మా అమ్మ నాన్న అయితే నన్ను గాని, మా తమ్ముడిని గాని, మా అక్కని గాని, మా చెల్లి గాని, మమ్మల్ని మాత్రం ఏ రోజు కూడా పని చేయండి. ఫ్యామిలీ సపోర్ట్ ఉందా? ఉంది, మా అమ్మ నాన్న కూడా మంచి వాళ్ళు, పమ్ము అన్ని సపోర్ట్ చేస్తారు. నన్ను కూడా ఏ రోజు కూడా డబ్బులు కూడా 1 రూపాయి ఇవ్వమని కూడా అడిగారు. నాకు నేను హ్యాపీగా సెట్. ప్రజలకి ఒకవేళ మీరు పదవులకు వచ్చి ముందుకెళ్తే ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు చేస్తారు? సంక్షేమానికి నేను దూరం ఉండని చెప్తా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయాలి కష్టపడి చదువుకొని, కష్టపడి జాబ్ చేసుకొని, మనం కూడా టెక్నాలజీ రూపకంగా, మనం టెక్నాలజీ విధంగా మారుతున్నాం, మనం కూడా ఆ విధంగా మారుతుంటూ డెవలప్ కావాలని చెప్తా. మీరు కూడా ప్రజల వీక్నెస్ ని తీసుకొని ముందుకెళ్లారని గ్యారంటీ ఏంటి? అట్లా నేను 100% ఎందుకంటే కాన్షియస్ లో మీరు ఎవరిని అడగండి, మైపాల్ అంటే ఎవరని చెప్తారు ధర్మపురి నియోజకవర్గంలో. ఎందుకంటే మనము సంక్షేమాల మీద ప్రతిసారి జీవితాంతం అడుక్కునే విధంగానే ఉండొద్దు. ప్రతిదీ మనము సాధించుకోవాలనే తపన ఉండాలి తప్ప మనము ప్రతిదాన్ని గవర్నమెంట్ ఇస్తే మనం బతకాలనేది మార్చుకోవాలి. మనం క్రియేట్ చేసుకోవాలి, మనం సంపాదించుకోవాలి. దేవుడు ఇలా ఏ కమ్యూనిటీలకైనా, ఎస్సీలకైనా, బీసీలకైనా, ఓసీలకైనా అందరికి అదే తలకాయ ఇచ్చిండు, అదే మెదడు ఇచ్చిండు, అదే చేతులు ఇచ్చిండు, అదే కాళ్ళు ఇచ్చిండు. మన సంకల్పంతో ముందట్టుకోవాలి. ఎదుటోడు మనం డెవలప్ అవుతుంది అంతకు మనం రెట్టింపు ఎందుకు ముందట్టుకోవద్దు, ఎందుకు మనం డెవలప్ కావద్దు అని చెప్పేసి మనం ముందటికి వెళ్ళాలి తప్ప ఇలా వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు అని చెప్పేసి ఎదుటి వాళ్ళ మీద మనం ఆధారపడితే మన జీవితం ఎప్పటికి కూడా మనం గదే గరీబ్ స్థాయిలో ఉంటాము, గదే బతుకులు ఉంటాం తప్ప కష్టపడాలి, చదువుకోవాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి, టాలెంట్ పెంచుకొని ముందటికి వెళ్తేనే మనం భవిష్యత్తు. చదువుకోవాలంటే ఏడండి, ఇప్పుడు ఎక్కడ చూసినా లక్షల్లో ఫీజులు కట్టాలంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? గవర్నమెంట్ మాట్లాడుతుంది కానీ ఏమని
గవర్నమెంట్ బళ్ళని ఇంత మంచి చేసినాం, గవర్నమెంట్ స్కూల్ ఇంత చేసినామని చెప్తుంది కదా. అదే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నటువంటి పిల్లలకి చివరికి ఇప్పటికి కూడా గవర్నమెంట్ జాబులు రాలి. ఒక కానిస్టేబుల్ గారంటే ఒక సాధారణమైనటువంటి కానిస్టేబుల్ కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న వాళ్ళు అయితే లేరు. ఇవాళ గవర్నమెంట్ ఏంటో ఒక జీవో ఉందండి గవర్నమెంట్ కు, అంటే కొన్ని స్కూళ్ళకు మాత్రం ఇంప్లిమెంట్ చేసారు. 15% ఎస్సీల పిల్లలకు గవర్నమెంట్ స్కూల్ ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వాలని జీవో ఉంది. ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయండి. గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఎడ్యుకేషన్ ఎంత దారుణమైందంటే అండి, వాళ్ళు ఎప్పుడు పిఆర్సీ మీద, పింఛన్ల మీద, జీతం ఎప్పుడు వస్తుంది, జీతం పెరుగుతుంది ఉన్నారు తప్ప ఒక్క గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న టీచరు వాళ్ళకి 70-80 జీతం ఉంటుందండి. ఒక 10,000 రూపాయల పని కూడా చేస్తలేరు వాళ్ళు. గవర్నమెంట్ స్కూల్లో 10,000 రూపాయల పని చేస్తలేరు. మరి ఎంత దారుణమైనటువంటి గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తలేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, గవర్నమెంట్ స్కూల్లో స్కావెంజర్లు అని ఒకరు ఉంటారు. స్కావెంజర్లు అంటే ఇప్పుడు అప్పట్లో నీళ్లు పెట్టి ఊడ్చేటోళ్ళు స్కావెంజర్లు ఉంటారు. ఆ స్కావెంజర్ వ్యవస్థ కూడా తీసేస్తే, నేను దేవసేన గారు అప్పుడు మాకు పెద్దపల్లి కలెక్టర్ ఉంటే ధర్మపురి నియోజకవర్గంలో ధర్మారం మండలం అని ఒక మండలము పెద్దపల్లికి వస్తుంది జిల్లాలకు చేంజ్ అయిన తర్వాత. నేను దేవసేన గారికి పోయి లెటర్ ఇచ్చి చేస్తే ఆ స్కావెంజర్లు పెట్టి పిల్లలు ఆ బాత్రూములు చూస్తుంటే నాకు బాధ అనిపించిందండి. ఇప్పటికీ కొన్ని స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో లేడీస్ కి బాత్రూమ్స్ సరిగా ఉండవు. లేడీస్ కి లేవు, మగ పిల్లలకు లేవు. మగ పిల్లలు అయితే బయట అవుతారు, కడగటోళ్ళు లేరు, అవి క్లీన్ చేసేవాళ్ళు లేరని స్కావెంజర్లను నేను పెట్టించిన అండి. ఏం చెప్తారు ప్రభుత్వానికి, ఏం చెప్తారు దీన్ని? ప్రభుత్వ స్కూళ్ళ పిల్లలు చదవాలంటే, ప్రభుత్వ స్కూళ్ళలో చదవాలంటే ఫస్ట్ ఇంగ్లీష్ మాట్లాడచ్చే టీచర్లను తీసుకోండి. హిందీ టీచర్ హిందీలోనే మాట్లాడాలి, తెలుగు టీచర్ తెలుగులో మాట్లాడాలి, ఇంగ్లీష్ సబ్జెక్ట్ చెప్పే టీచర్లు అందరు ఇంగ్లీష్ లో మాట్లాడాలి, స్కూళ్ళలో తెలుగులో మాట్లాడొద్దు. ప్రైవేట్ స్కూళ్ళలో అయితే ఎవరైతే ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడతారో ఆ విధంగా కూడా ఈ స్కూల్లో చదువుకునే పిల్లల్ని మార్చండి. ఆ విధంగా తీసుకురావాలి మార్పు. 5,000 రూపాయలు తీసుకునేటువంటి 5,000 రూపాయలు ఇచ్చే స్కూళ్ళలో ఏమో ఇంగ్లీష్ మాట్లాడతారు. 70,000 రూపాయలు, 80,000, 1,00,000 రూపాయలు ఇచ్చే జీతంలో ఉన్న పిల్లాడు ఎందుకు మాట్లాడద్దండి ఇంగ్లీషు? అంటే ప్రైవేట్ స్కూల్ మీరు చూడండి, ప్రైవేట్ స్కూల్ టీచర్లకు ఎంత అంటే 5,000 నుంచి 10,000 ఉంటుంది జీతము. అప్పుడైతే 5,000, 4,000 ఉంటాయి ఊర్లలో, ఇప్పుడు 10,000 చేసి కావచ్చు. కానీ వీళ్ళు 1,00,000 రూపాయలు జీతం తీసుకుంటారు. మరి వీళ్ళ స్కూల్లో పిల్లలు ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడారు? కార్పొరేషన్ స్కూల్ అన్ని ఇప్పుడు చాలా ఫీజులు తీసుకొని ఎక్కువ సాలరీస్ కూడా ఇస్తున్నారు. అంటే ఫీజులు ఎక్కువ అడుగుతున్నారు కదా. ఫీజు ఎక్కువ లేదండి, గదే 10,000, 12,000 అని ఎక్కువ అయ్యారు. వాళ్ళ బలి చదువుకున్న వాళ్ళంటే మరి అవుతారు. మన 1,00,000 అండి, 1,20,000, 1,30,000, 1,50,000 జీతం. వాళ్ళ స్కూల్ చదువుకుంటే ఇంగ్లీష్ మాట్లాడతారండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాండి. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్ చదువుకుంటే నర్సరీ పిల్లగాని తీసుకొద్దాం, గవర్నమెంట్ స్కూల్ ఉన్న 10th క్లాస్ పిల్లని తీసుకొద్దాం, ఇద్దరిని పెట్టండి. ఆ నర్సరీ పిల్లడు ఇంగ్లీష్ మాట్లాడతారండి. ఈ గవర్నమెంట్ స్కూల్ చదివిన 10th వానికి అసలు స్పెల్లింగ్స్ రావు. నిజం చెప్తున్నా, స్పెల్లింగ్స్ రావండి. రేవంత్ రెడ్డి సార్ టెక్ బోధన తీసుకొచ్చారు కదా గవర్నమెంట్ స్కూల్. ఏ టెక్ భోజనం సార్లు చెప్పారు, వాళ్ళు కావాలని చెప్పారు. మరి టెక్ భోజనం తీసుకొచ్చినాం, అంత తీసుకొచ్చినాం. మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ టీచర్ల పిల్లలు మరి గవర్నమెంట్ బళ్ళు ఎంతమంది చదివిస్తారు? మరి ఇప్పుడు వాళ్ళ పిల్లలైన ఒకటే, వేరే వాళ్ళ పిల్లలైన ఒకటే కదా. మరి వాళ్ళ పిల్లలు ఎంతమంది చదివిస్తారు? వాళ్ళకి చదువు రాదనే కదా ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు. మరి మా పిల్లలకు ఎందుకు మరి మంచి ఎడ్యుకేషన్ రావద్దు? మా పిల్లలు ఎందుకు చదువుకోవద్దు? మా పిల్లలు ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడద్దు? మా పిల్లలు ఎందుకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు కావద్దు? మా పిల్లలు ఎందుకు గెస్టెడ్ ఆఫీసర్లు కావద్దు? మా పిల్లలు ఎందుకు IAS ఆఫీసర్లు కావద్దు? మీరు చూడండి, రికార్డ్ తీసుకోండి. పీపుల్స్ మీడియా టీవీ ద్వారా నేను చెప్తున్నాను, మనకు చూడండి, మీరే రిపోర్ట్ తీసుకోండి. గవర్నమెంట్ స్కూల్ చదివిన వాళ్ళు ఎంతమంది గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు? చిన్నపాటి కానిస్టేబుల్, అటెండర్ ఉద్యోగం కూడా కొడుతున్నారండి. మీరు చూసుకోండి, ఎంప్లాయీలు ఇప్పుడు ఉన్నటువంటి ఎంప్లాయీలు అందరూ కూడా ప్రైవేట్ బళ్ళలో చదివిన వాళ్ళే, గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు లేరు. నాడు వెనకటి కాలంలో చదివినట్టు అప్పుడు ప్రైవేట్ స్కూల్ లేవు, అప్పుడు డబ్బు లేదు, స్కూల్ పెట్టేంత స్తోమత లేదు, వీళ్ళు చదివేంత స్తోమత లేదు కూడా అప్పుడు పెట్టలేదు. ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్క ఎంప్లాయీలు కూడా, ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ స్కూల్లే అండి. ఇప్పుడు ఏమంటారు, గవర్నమెంట్ టీచర్స్ కి గవర్నమెంట్ పిల్లల్ని అందులోనే చదవాలి. నేను ఒకటే చెప్తున్నా అండి, వాళ్ళు చదవని చదువుకుని వాళ్ళ వ్యక్తిగత ఇష్టం, కానీ మా పిల్లల్ని మాత్రం ప్రైవేట్ స్కూళ్ళనే గవర్నమెంట్ చదివించాలి, గవర్నమెంట్ స్కూల్లో చదివించద్దు. నేను మొన్న స్టేట్మెంట్ ఇచ్చిన ధర్మపురి నియోజకవర్గంలో ఎస్సీల పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపకండి అని ఇచ్చిన స్టేట్మెంట్. మీరు గిట్ట పంపితే మీ పిల్లలకు అదే మళ్ళా లేబర్ పని చేసుకోవాలి, మళ్ళీ గదే తట్టం వేయాలి, గదే వ్యవసాయం చేసుకోవాలి, గదే పరిస్థితులు ఉండాలి తప్ప మీ వాళ్ళు ఎంప్లాయీలు గారు, మనోళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ గాడు, డాక్టర్ గాడు, ఇంజనీర్ గాడు, లాయర్ గాడు, IAS ఆఫీసర్ గాడు అని చెప్పేసి నేను చెప్పిన. డెవలప్మెంట్ ఉండదు, అస్సలు ఉండదండి. వాళ్ళు చెప్పడానికి మాత్రం మీరు కూడా షోప్ టాప్ చేస్తారు వాళ్ళు, అంతే తప్ప అసలు ఎడ్యుకేషన్ అని ఉండదండి. ఎందుకంటే నేను గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నా, 10th క్లాస్ దాకా నేను గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నా కాబట్టి నాకు తెలుసా స్కూల్లో చెప్పారు, చదువు చెప్పారు, ఏం చెప్పారు, వాటి జీతాలు ప్రభుత్వానికి గవర్నమెంట్ జీతాలు వాళ్ళకి ఫ్రీగా ఇస్తుంది తప్ప ఎడ్యుకేషన్ విషయంలో వాళ్ళు ఏది లేదండి.
హిందీ టీచర్ అంటే నాలెడ్జ్ వస్తుంది అంటారు. 100% ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటే నాలెడ్జ్ వస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే అందరు నన్ను ఎవరైనా ఎన్ని కామెంట్ పెట్టి తిట్టినా నేను బాధపడ్డాను, కానీ కాదు. ఎందుకంటే నా కమ్యూనిటీ వాడు ఆ స్కూల్ ఎవరు చదువుతారండి? గవర్నమెంట్ స్కూల్లో మాలో మాది వాళ్ళు చదువుతారు. మరి మా పిల్లలు కూడా డెవలప్ కావాలి కాండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు కావాలి కదా. లక్షల జీతాలు తీసుకుంటారండి. ఎవడో ఎక్కడి నుంచో యూపీ వాడు, బీహార్ వాడు, ఢిల్లీ వాడు ఎక్కడ వచ్చి హైదరాబాద్ లో 4 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు జీతాలు తీసుకుంటారు నెలకు. మరి మా దగ్గర ఉన్నటువంటి మా ఎస్సీ పిల్లలు ఎందుకు డెవలప్ కావద్దు? మావాళ్ళు ఎందుకు తీసుకోవద్దు జీతాలు? మావాడు ఎందుకు కార్లో తిరగద్దు? మావాడు హైఫై ఎందుకు వేయద్దు? మావాడు లగ్జరీ ఎందుకు ఉండద్దు? గదే ఎప్పుడు చూసినా గదే చిన్నపాటి గుణీళ్ళు ఉండాలి, గుడిసెలు ఉండాలి. ఎప్పుడు తినడానికి తినలే, ఒక పూట సరిగ్గా తింటే ఇంకో పూట సరిగ్గా తినకుంటూనే ఉండాలి. పరిస్థితికి అంత కారణం ప్రభుత్వం అంటారా? 100% ప్రభుత్వం అండి. గవర్నమెంట్ ఒకటే చెప్తున్నా, ఇంగ్లీష్ ఎవరు మాట్లాడతారో ఆ స్కూల్ ఉన్నటువంటి టీచర్ మాత్రమే, అది ప్రైవేటు అది మన అవుట్ సోర్సింగ్ వాళ్ళని చేస్తారా, మీరు ఎవరు చేస్తారా తెలియదు. మీరు ఇంగ్లీష్ మాట్లాడే టీచర్లనే ఇంగ్లీష్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టినామంటున్నారు. ఇంగ్లీష్ మీడియం పెడితే 10th క్లాస్ తోనికి స్పెల్లింగ్ రావండి, స్పెల్లింగ్ రాదు. ఒక స్పెల్లింగ్ రాయమనండి. నర్సరీ పిల్లలు తీసుకొస్తా వేరే స్కూల్, ప్రైవేట్ స్కూల్ అయినా అన్ని, ఈ స్కూల్ ఇంగ్లీష్. నేను మొన్న కృష్ణకాంత్ పార్క్ కాడికి వెళ్ళినప్పుడు ఒక ఆమె ఇంటర్వ్యూ తీసుకుంటే ఆ చిన్న బేబీ ఎంత ఉంది ఆమెకు అసలు, ఆ బేబీ ఎంత అంటే ఒక 3 years 3.5 years అంతే. ఆ పిల్ల ఇంగ్లీష్ లో చెప్తుంది. ఈ గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్ వాడు కూడా ఆ వర్డ్స్ చెప్పలేడు. నాకు చాలా బాధ వేసిందండి. ఎందుకంటే నేను ఒక ఆవేదనగా, ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఎందుకంటే ప్రతి సమస్యలపై నేను కొట్లాడినా, ప్రతి ఒక్క సమస్యలపై నాకు తెలుసు కాబట్టి కంపల్సరీ ఈ సమస్యను ఇంత స్టేట్మెంట్ ఇచ్చిందంటే దానిలో ఏదో మతలబు ఉంటేనే కదా నేను ఇవ్వడం. అంటే ఎంత నష్టపోతున్నావు తెలుసా అండి. మీరు గ్రామాలలో చూడండి, పేరుకు మాత్రమే సంక్షేమాలు అంటారు. మాకు సంక్షేమాలు వద్దు ఎవరికి, మీరు ఏమి ఇవ్వకండి, మంచి నాలెడ్జ్ ఇవ్వండి, మంచి చదువునిస్తే వాడు ఆటోమేటిక్ గా కోటీశ్వరుడు అవుతాడు. ఓకే అన్న, మంచి విషయాలు అయితే మాకు చెప్పారు. అంటే ఇప్పుడు మీరు ప్రస్తుతం ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను నిరంతరం పాలిటిక్స్ లో ఉన్న ప్రజా సమస్యలపైన కొట్లాడుతున్నా. ఇలా తెలంగాణ ప్రాంతంలో పేదోడనే వాళ్ళు ఉండొద్దు. ఎందుకంటే మన రాష్ట్రం అభివృద్ధి రాష్ట్రము. మనకు మంచి తెలంగాణ ప్రాంతంకి ఏమైనా కూడా మనకు హైదరాబాద్ నగరం ఉంది. మనకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు రాష్ట్రానికి. ఏదైనా కూడా మంచిగా చదువుకోవాలి, కష్టపడాలి, ఇతరుల మీద ఆధారపడకుండా మన స్వతహాగా సంపాదించుకొని స్వతంగా మనము డెవలప్ కావాలి అని చెప్పేసి నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మంచి విషయాలు మాకు షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.